మాతృదేవోభవ, పితృదేవోభవ. అక్టోబర్ నెల 2025 సంవత్సరం నెల రోజుల పాటు గోచార ఫలితం ఏ ఏ రాశుల వారికి ఏ ఏ విధంగా ఉంటుంది అనేటటువంటిది సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. ఈ నెలలో ముఖ్యమైనటువంటి కొన్ని పండగలు, ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి పండగలు, ఫెస్టివల్స్ అనండి, చాలా పవిత్రమైనటువంటి రోజులుగా మనం చెప్పుకోవాల్సినటువంటివి. ఒకటి మహర్నవమి, అంటే దసరా నవరాత్రుల్లో వచ్చేటటువంటి 9వ రోజు, దాన్ని మహర్నవమి అంటాము. తదుపరి విజయదశమి అని చెప్పేసి అది ఒకటి మనం చేసుకుంటూ ఉంటాము. నవమి వెళ్ళిన మరుసటి రోజునే విజయదశమి పూజ కూడా చేసుకుంటాము. అదే రోజు సెమి వృక్షానికి కూడా పూజ చేస్తూ ఉంటాము. ఆ విషయాలన్నీ ప్రత్యేకమైనటువంటి మన వీడియోలో చెప్పుకుందాము. ఇకపోతే 10వ తారీఖు ప్రతి నెల వచ్చేటటువంటి సంకటహర చతుర్థి అనేటటువంటిది 10వ తారీఖు వస్తున్నది. 17వ తారీఖున ప్రతి నెలలోనూ కూడా రవి ఒక రాశి నుంచి ఒక రాశికి మారుతూ ఉంటాడు. అది ఇంచుమించుగా 14వ తారీఖు నుంచి 17వ తారీఖు లోపల జరుగుతూ ఉంటుంది. ఈ నెలలో మనకి, అంటే ఈ అక్టోబర్ నెలలో 17వ తారీఖున రవి సంక్రమణం జరుగుతూ ఉన్నది. ఇకపోతే 20వ తారీఖు సంవత్సరానికి మనకి ఒక్కసారి వచ్చేటటువంటి దీపావళి అనేటటువంటి పండగ అమావాస్య రోజున రాబోతూ ఉన్నది. ఇక 25వ తారీఖున నాగుల పంచమి, నాగుపాము అనేటటువంటి దాన్ని మనం ఒకప్పుడు చాలా పవిత్రంగా పూజించేటటువంటి వాడం. ఈ రోజున ఆ జాతి కనుమరుగైపోతూ ఉన్నటువంటి పరిస్థితి. దాన్ని కూడా తినేసేటటువంటి వాళ్ళు బయలుదేరారు. వాటిని తినడానికి ఆల్రెడీ కొంతమందికి, కొన్ని ప్రాణులకి ఆహారంగా దైవమే నిర్ణయించాడు. కానీ ఈనాడు మానవుడు దేవుడు నియమించిన వాటిని వదిలిపెట్టలేదు, వాటితో పాటుగా మనకి ఆహారం కాదు, వేరే జంతువులకి, వేరే పక్షులకి ఆహారంగా నిర్దేశించబడినటువంటి కొన్ని ప్రాణులను కూడా కోసుకొని తినేస్తున్నాడు. మానవుడి ఆకలి తీరేటట్టు లేదని ఆయన, ఆ భగవంతుడి వల్ల కూడా వీటి ఆకలి తీర్చేటట్లేదు. భూమి మీద పంటంతా తినేసినా వీటి ఆకలి తీరటం లేదు. సముద్రంలో ఉన్నటువంటి జీవించేటటువంటి చేపలు, రొయ్యలు, పీతలు, తాబేళ్లు, ఇవన్నీ తినేసినా వీటి ఆకలి తీరటం లేదు. ఆకాశంలో సంచరించేటటువంటి పక్షి విహంగాలన్నీ ఉన్నాయి కదండి, ఆ ఆకాశంలో జీవిస్తూ ఉంటాయి. పాపం భూమి మీదకి రానే రావు. వాటిని కూడా పుట్టి కంచి పెంచి చంపు తినేస్తూ ఉన్నాడు. అంటే భూమి మీద, నీళ్ళల్లోనూ, ఆకాశంలోనూ ఎన్ని చేసినా కూడా వీడి ఆకలి తీరటం లేదు. ఇది తీరేటటువంటి దారి కూడా లేదండి ఇవి తీరటానికి. ఎంత ఆకలి మానవుడికి! ఇది ఈ విధంగా మొత్తం మీద ఒకప్పుడు మనం నాగుపాము అనేటటువంటి వాటిని కూడా మన దగ్గర పూజలు అందుకున్నటువంటి వాటిని కూడా ఈ రోజున మహా దౌర్జన్యంగా చంపేసి తినేస్తూ ఉన్నారు. గోమాతలను చంపు తినేస్తూ ఉన్నారు. అక్కడ ప్రతి ప్రాణిలోనూ సర్వాంతర్యామని చెప్పుకుంటున్నామే, ఆ దయ, ఆ జాలి, ఆ గుణం ఏవైపు అర్థం కాదు. ఈ విధంగా మొత్తం మీద ఏదైతే కానీ ఈ నెలలో ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి పండుగలుగా వస్తున్నాయి. సింహరాశి వారికి అక్టోబర్ నెల 2025 సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటట్టు ప్రయత్నం చేద్దాము. ఇక్కడ సింహరాశి వారికి జన్మంలో శుక్రుడు ఒక 9 రోజులు, అలాగే ద్వితీయ స్థానంలో 22 రోజులు సంచారం చేస్తూ ఉన్నారు. శుక్రుని యొక్క సంచారం జన్మంలో 9 రోజులు అద్భుతమైనటువంటి ఫలితాలన్నీ ఉంటాయి. మంచి ఆలోచనలు, మంచి ప్రవర్తన, మంచి ఆదాయం, మంచి రూపము, మంచి ఇవన్నీ బాగుంటాయి. అలాగే ద్వితీయంలోకి వచ్చినప్పుడు ధనానికి లోటు ఉండదు, మాట తీరులో బాగుంటుంది,
కుటుంబం అంతా కూడా ఆనంద ఆహ్లాదాలతో మునిగి తేలుతూ ఉంటుంది. చేత ఇక్కడ మీకు సింహరాశి వారికి శుక్రుడు అనుకూలంగా ఉన్నారు కాబట్టి సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి, టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి, ఈ సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి కాలమే. అలా అని చెప్పేసి ఏవో యూట్యూబ్‌లు వాటిల్లో అక్కర్లేనిటువంటివి, అనవసరమైనటువంటి కాంట్రవర్సీ అంటే గొడవలు తెచ్చేటటువంటివన్నీ రాసేసి, గురువుగారు మీరు బాగుందన్నారు కదా! నాకెలా వచ్చిందంటే వస్తుందండి. ఖచ్చితంగా వస్తుంది. శుక్రుడు మిమ్మల్ని కాపాడడు. అవాకులు, చెవాకులు మన దాని నిండా రాసేసి నా మీద వాళ్ళేమో తిట్టారు, వీళ్ళు తిట్టారు అంటే ఈరోజు మరి ఈ ఈ ఈ స్మార్ట్ ఫోన్‌లు అందరి చేతుల్లోకి వెళ్ళిపోయినాయి. అందరు మనస్తత్వాలు ఒక రకంగా ఉండవు. కొంతమంది భయంకరంగా తిడతారు. ఆ మాట మనం మాట్లాడొచ్చా, మాట్లాడకూడదా అని కూడా ఉండదు. అందుచేత అవన్నీ పబ్లిక్‌లోకి వెళ్ళిపోయాక రకరకాలుగా ఉంటుంది. ఎప్పుడు కూడా కాంట్రవర్సీ‌ల దగ్గరికి వెళ్ళవద్దండి. అందుచేత వాళ్ళకి మాత్రం వర్తించదు. ఇప్పుడు అంటే టీవీ రంగంలో ఉన్నవారికి కూడా, సోషల్ మీడియాలో ఉన్నవారికి కూడా అని చెప్పాను గదా! అని జెప్పేసి నా మీదకి మాత్రం ఆ నెపం నెట్టవద్దండి. ఈ విధమైనటువంటివి రెండవ స్థానంలో ఉన్నప్పుడు కూడా శుక్రుడు చాలా అనుకూలమైన ఫలితాలే ఇస్తూ ఉన్నాడు. ఇకపోతే రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే, రవి యొక్క సంచారం ద్వితీయ స్థానంలో ఒక 17 రోజులు, తృతీయ స్థానంలో 14 రోజులు సంచారం చేస్తూ ఉన్నారు. ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు మీకు ధనానికి ఇబ్బంది ఉంటుంది. మాటలో కొంచెం కఠినత్వం ఉంటుంది. అలాగే కుటుంబంలో ఆహ్లాదకరమైన పరిస్థితులు కనిపించవు. కానీ తృతీయంలో సంచారం చేసే 14 రోజుల్లో మాత్రం మీకు కుటుంబ సభ్యులందరికీ కూడా ఆరోగ్యం బాగుంటుంది. అలాగే అందరి యొక్క సహాయ సహకారాలు కూడా ఇంట్లోనూ, వీధిలోనూ, చుట్టుపక్కల వారు, ఉద్యోగ స్థలంలోనూ, వ్యాపార స్థలంలోనూ వారందరూ కూడా మీకు సహాయ సహకారాలు తెలిసిన వారు, తెలియని వారు కూడా కొన్ని కొన్ని సందర్భాలలో మనకి సహాయపడుతూ ఉంటారు. ఈ విధ ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా రవి తృతీయ స్థానంలో సంచారం చేసేటట్టు అంటే తులారాశిలో సంచారం చేసే 14 రోజుల్లో మీకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. అలాగే ఇక్కడ బుధుని యొక్క సంచారం గనక తీసుకున్నట్టయితే బుధుని యొక్క సంచారము ద్వితీయ స్థానంలో అంటే సింహరాశికి ద్వితీయ స్థానం ఏంటంటే కన్యలో ఒక్కరోజు మాత్రము అలాగే ఉమ్, తృతీయ స్థానం అయినటువంటి తులలో 27 రోజులు అలాగే చతుర్థ స్థానం అయినటువంటి ఈ వృశ్చికంలో ఒక 6 రోజులు మాత్రం సంచారం చేస్తూ ఉన్నారు బుధుడు. ఇక్కడ మీకు బుధుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే రెండులోను రెండులో ఉన్నటువంటి ఒక్కరోజు కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. కానీ ఈ తృతీయంలో 14 తృతీయంలో మీకు 23 రోజులు ఉన్నారు. ఆ 23 రోజులు తృతీయంలో ఉన్నప్పుడు మీకు ఎవరి యొక్క సహాయ సహకారాలు మనసా వాచా కర్మ లభించకుండా చేస్తాడు. వ్యాపారం కూడా కుంటుపడుతూ ఉంటుంది ఎవరి సహాయం లేక. ఇకపోతే చతుర్థ స్థానంలో మరలా ఆయన ఒక 6 రోజులు ఉన్నారు. ఈ 6 రోజులు కాస్త మీ యొక్క చేసేటటువంటి వ్యాపారమో, పనో, వృత్తో కాస్త మళ్ళీ పుంజుకునేటటువంటి అవకాశం కనబడుతూ ఉంటుంది. ఈ ఒక్క నెలలోనే 3 రకాలైనటువంటి ఫలితాలు 3 రాశుల్లో చూపిస్తూ ఉన్నారు బుధ భగవానుడు. ఇకపోతే కుజుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే కుజుని యొక్క సంచారం మీకు తృతీయ స్థానంలో 27 రోజులు సంచారం చేస్తూ ఉన్నారు. ఒక 4 రోజులు మాత్రం చతుర్థ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. తృతీయ స్థానంలో సంచారం చేసేటటువంటి 27 రోజులు కూడా కుజుడు మంచి ఫలితాలు ఇస్తూ ఉంటారు. మీకు తెలిసిన వారు, తెలియనటువంటి వారు అందరూ కూడా ఉద్యోగ స్థలంలో, వ్యాపార స్థలంలో అన్ని మీరు ఎక్కడెక్కడైతే ఇంటి ఇంటి కుటుంబ సభ్యులు, కుటుంబం పక్కన ఉన్నటువంటి ఇరుగు పొరుగు వారు కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు ఈ తృతీయ స్థానంలో. ఇక చతుర్థ స్థానంలో 4 రోజులు మాత్రం కొంచెం ఇబ్బందికరమైనటువంటి అంటే ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి ఇబ్బంది ఉంటుంది. ఇది మాత్రం గమనించుకోండి. అట్లాగే ఇక్కడ మీరు సప్తమ స్థానంలో రాహు గ్రహ యొక్క సంచారం జరుగుతోంది. అలాగే అష్టమ స్థానంలో ఉన్నటువంటి శని కూడా వక్ర కారణంగా సప్తమ స్థాన ఫలితాలను ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ
ముఖ్యంగా భార్యాభర్తల మధ్యన మాట మాట పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే భాగస్వామ్యంలో వ్యాపారం చేసే వారి మధ్యన కూడా పొరపచ్చాలు వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఏ ఏ విషయాలలో తేడాలున్నాయో ఆ విషయాల్లో మీరు తగు జాగ్రత్త తీసుకుంటూ ప్రతిరోజు 1, 2 నిమిషాలు ఆ నవగ్రహాల కోసం కేటాయించండి మీరు చేసుకునేటటువంటి పూజలో. అలాగే దానికోసం పెద్ద సమస్య ఏమీ కాదది. మీరు బస్సులో లేతే బండి మీద మీరు ఆఫీస్‌కి వెళ్ళేటప్పుడు, లేతే బస్సులో వెళ్ళేటప్పుడు, లేతే కారులో వెళ్ళేటప్పుడు, ఏదో రకంగా ఆఫీస్‌కి లేదా బై వాక్ నడిచే వెళ్తూ ఉంటారు. ఆ నడిచేటప్పుడు 2 నిమిషాలు కేటాయించండి. అది పెద్ద కష్టం అంటే అది ఇంకంతకంటే ఏం చేయలేమండి. ఇంకంతకంటే సులువైన మార్గాలు ఏముంటాయి? ఆ విధంగా పెద్ద పెద్ద జాతకరీత్యా ఉన్నటువంటి దోషాలైతే మరి 18 చెప్తున్నాం కదండి. 6 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వరకు మహాదశలు ఉంటూ ఉంటాయి. అటువంటివప్పుడు వాటి తీవ్రతను బట్టి తీవ్రత అంటే అది అన్నిటికీ ఒకే డోస్ ఉండదండి. జ్వరం వచ్చినప్పుడు కూడా ఉష్ణోగ్రత అంటాం. ఉష్ణం ఉష్ణోగ్రత అనేది ఒక పదమే కాదు. ఉష్ణం వేరు, ఆహ్, ఉగ్రత వేరు. ఉష్ణ ప్లస్ ఉగ్రత. దాని తీరును బట్టి. ఎక్కువ 104 జ్వరం ఉందండి. వాడికి ఉట్టి పారాసెటమాల్ ఇస్తే లాభం లేదు. వాడికి యాంటీబయాటిక్ కూడా ఇవ్వాల్సొస్తుంది. 100 జ్వరం ఉంది. వాడికి ఊరికే మనకి డోలో 650 ఇస్తే సరిపోతుంది. ఈ విధంగా దాని తీవ్రతను బట్టి చేయాల్సొస్తుంది. అవన్నీ కూడా మీరు జాతకం రాయించుకుంటే దాని ద్వారా మీరు సూచన చేయడం జరుగుతుంది. శుభం భూయాత్.